ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలో ఉండబడే ట్రై సిటీకి సంబంధించిన ఆర్యవైశ్య సోదరి సోదరిమణులు, అందులో అనేక విభాగాల్లో పనిచేసే విద్యార్థులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, అనేక రంగాల్లో పనిచేసే మహిళలందరూ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం గతంలో కూడా ఆర్యవైశ్య మిత్ర బృందం ఏర్పడ్డ నుంచి ఇది రెండోసారి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆర్యవైశ్య మిత్ర బృందం ఏర్పడ్డాక ఈ నగరంలో ఉండబడే, జిల్లాలో ఉండబడే ప్రజలందరికీ అండగా ఉండాలని చెప్పిన లక్ష్యంతో ఆ రాజకీయాలకు అతీతంగా అన్ని సంఘాలను కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. గతంలో మీ అందరికీ కూడా తెలుసు, ఈ ఆర్యవైశ్య మిత్ర బృందం ఏర్పడ్డ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం, దాంతోపాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం, దాంతోపాటు ఈ మధ్యకాలంలో మనం చూస్తాం హెల్త్ క్యాంపులు కావచ్చు, మజ్జిగ పంపిణీ కావచ్చు, వనభోజనాలు కావచ్చు, ఉచిత కంప్యూటర్ శిక్షణ కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా గతంలో చేపట్టడం జరిగింది. రేపు రాబో కాలంలో కూడా ఈ నగరంలో ఉండబడే వైశ్యులందరి కోసం అండగా ఉండడానికి ఆర్యవైశ్య మిత్ర బృందం ఉంది అని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆర్యవైశ్య మిత్ర బృందం పిలవగానే విచ్చేసి అన్ని రంగాల వారీగా ఉన్న మహిళా సోదరిమణులు విచ్చేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతోపాటు శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, రేపు రాబో కాలంలో ఎప్పుడు పిలిపించినా కూడా తప్పకుండా విజయవంతం చేస్తారని చెప్పిన సందర్భంగా ఆర్యవైశ్యులందరికీ తెలియజేస్తూ, ఆర్యవైశ్య సోదరి సోదరులందరూ కూడా నిరంతరం ఈ ఆర్యవైశ్య మిత్ర బృందం ఇక్కడ ఉండబడే నాయకత్వం మొత్తం కూడా అండగా ఉంటామని చెప్పారు.